సార్ ఇక డ్రాగన్ గురించి మాట్లాడుకుందాం. రీసెంట్‌గా 'డ్రాగన్' గ్లింప్సీ రిలీజ్ అయింది. 4 నిమిషాలకు పైగా రిలీజ్ అయింది. మీకెలా అనిపించింది సార్? అంటే మీరు ఒక సినీ విశ్లేషకులుగా ఆ గ్లింప్సీ చూసినప్పుడు మీ అభిప్రాయం ఏంటి? అంటే టోటల్‌గా ఒక కొత్త ఏరియాలో కథ చెప్పాలనుకున్నాడు ఆయన. గ్లోబల్ మార్కెట్‌ని ఊహించాడు. అందుకని గోల్డెన్ ట్రయాంగిల్ దిశగా వెళ్ళింది సినిమా. ఒకటి 'ఆఫ్ఘనిస్తాన్'. గోల్డెన్ ట్రయాంగిల్ కీలకం. ఆఫ్ఘన్ కూడా దానిలో లింక్ అయి ఉంది. మన మణిపూర్ నుంచి మొదలవుతుంది యాక్చువల్‌గా అది. అంటే ఈస్టర్న్ స్టేట్స్ అంటాం మనం. ఈశాన్య రాష్ట్రాలు అని. ఇది కూడా ఆగ్నేయాసియాకి సంబంధించినటువంటి కథ. ఈ గోల్డెన్ ట్రయాంగిల్ అనేటువంటిది. అది డ్రగ్ మాఫియా ఏరియా. చాలా కాలంగా అక్కడ ఓపీఎం సాగు ఉంది. ఆ ఓపీఎం పంటల మీద అజమాయిషీ కోసం అంటే మయన్మార్లో ఇప్పటికీ అది పెరటి సాగుగానే చూస్తారు. మయన్మార్ కూడా లింక్ అయి ఉంది దానిలో. లావోస్ ఉంది, థాయిలాండ్ ఉంది, చైనా బార్డర్ కొంత కలుస్తుంది అక్కడ, వియత్నాం బార్డర్ కలుస్తుంది. ఈ మొత్తం ప్రాంతంలో రకరకాల వ్యక్తిగతమైన వ్యాపారాలు చాలా జరుగుతున్నాయి అక్కడ. ఒక చైనాకి చెందిన పారిశ్రామికవేత్త, అతని పేరు జియావో వి అని, అతను ఒక ఫ్రీ ఎకనమిక్ జోన్ అని చెప్పి ఒకటి ఏర్పాటు చేశాడు అక్కడ. అక్కడ బయట దేశాల ఇవేవి నిబంధనలు ఉండవు, ఎవరైనా వెళ్ళిపోవచ్చు అక్కడికి. హ్యూమన్ ట్రాఫికింగ్ దగ్గర నుంచి చాలా గందరగోళాలు చేస్తున్నారు వాళ్ళు. అంటే రకరకాల దేశాల నుంచి మనుషులను లిఫ్ట్ చేసేసి అక్కడ వాడేసుకుంటున్నారు. ఓ మై గాడ్! నేర సామ్రాజ్యం విస్తరించి ఉన్నటువంటి ప్రాంతం అది. అంటే మీరు లోపలికి వెళ్ళి ఏదైనా పొందొచ్చు అక్కడ. డబ్బులుంటే చాలు. డబ్బులు ఖర్చు పెట్టడానికి ఆ జోన్లోకి వెళ్ళిపోతే వాళ్ళు ఏదైనా ప్రొవైడ్ చేస్తారు. అంటే ఒక రియల్ స్టోరీని 'డ్రాగన్' ద్వారా చూపిస్తున్నారు. ఇది ఓపెన్గా మనకి రకరకాల డాక్యుమెంటరీస్ ఉన్నాయి దాని మీద. డాక్యుమెంటరీస్ ఉన్నాయి, అనేక కథనాలు ఉన్నాయి. అక్కడ 5 దేశాల సైన్యము యుద్ధం చేస్తోంది వాళ్ళతో. రోజు కాల్పులు జరుగుతాయి ఆ అవునవును ఏరియాలో. సార్. అవును. సో వింటుంటాం. ఇవన్నీ కలిసి ఆ ఏరియాని లొకేట్ చేస్తూ ఒక కథను అల్లుకున్నాడు ఈయన.